ఆగినాయో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లలో ఒక్క తట్ట కూడా మట్టెత్తిపోయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు. మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు. నో 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 నో, మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్. ఎందుకోసం చెప్తున్న ఈ మాట, నిన్న నిలబడి కేసీఆర్ గారి మీద మొత్తం ప్రతిపక్షాల మీద ఆయన చెంగడ పింగడ దుంకిండు ఆ స్పీచ్లో. మాట్లాడుకుంటే ఏమంటారు, నేను పాలమూరు రంగారెడ్డికి 4,300 కోట్లు ఇచ్చినా అన్నారు. ఏడ ఇచ్చారు 4,300 కోట్లు? ఇస్తే ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయాలి కదా. ఏమి ఇయ్యలే. నారాయణపేట కొడంగల్ స్కీమ్కి ఒక 1000 కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి, 1000 కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అడ్వాన్స్లు ఇచ్చారు. ఈ అడ్వాన్స్ కల్చర్ బీఆర్ఎస్లో లేకుండే, కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చి అడ్వాన్స్ ఇచ్చిండ్రు. నారాయణపేట కొడంగల్ మరి పని చేసిరా? చేయలే. ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అవుతా ఉన్నది. అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు. మీ జిల్లాలో, మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ఈ ప్రాజెక్టుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోవడం అన్నది 100% కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు, రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. అదేవిధంగా మన ఏపీ జలదోపిడి చాలదన్నట్టు కర్ణాటక ఏం చేసింది, ఆల్మట్టిలో ఎత్తు పెంచింది. అయినా సరే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. ఒక్క మాట మాట్లాడాడు మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ హక్కుల గురించి మీరు మట్టి హైట్ ఎట్లా పెంచుతారు అన్న మాట మాట్లాడారు. అక్కడ అప్పర్ భద్రాలో ప్రాజెక్టులు అయితే మనకు కృష్ణాలో నీళ్ళు రావు. అందుకే అంటున్నా నేను పదే పదే, జూరాలనే మనకు సోర్సు. భద్రా మీద డిపెండ్ అయితే నీళ్ళు అనేది మహబూబ్నగర్కి వచ్చే పరిస్థితే లేదు. అందుకోసమే ఇంకొక మాట మీకు చెప్పాలి. అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుందాం సపరేట్. తీసుకుంటే అక్కడ ఏమవుతుంది అంటే ఎంత నీళ్లు రావాలి, ఎంత నీళ్ళు వచ్చినాయన్న విషయంలో కల్వకుర్తి ఎత్తిపోతలల్లా 66,235 ఎకరాలకు నీళ్ళు రావాలి. కానీ ఇప్పుడు అచ్చంపేటలో వస్తున్నది ఎంత, 45,000 ఎకరాలకు వస్తుంది. పాలమూరు రంగారెడ్డి కింద ఓ 2,000 ఎకరాలు రావాలి, అది అసలే వస్తలేదు. అదేవిధంగా డిండి ఎత్తిపోతల కింద అచ్చంపేటకి 14,000 ఎకరాలకు నీళ్ళు రావాలి, అది కూడా అసలే వస్తలేదు. అంటే తెలంగాణ రాకముందు ఏదైతే కల్వకుర్తిలో రానటువంటి ఒక 45 ఎకరాలకు 1000 ఎకరాలకు సాగు వస్తుంది తప్పితే మిగతా డిండి నుండి కానీ పాలమూరు నుండి కానీ అచ్చంపేటకి అయితే ఏం లాభం కాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, కల్వకుర్తి ఎత్తిపోతల కింద రావాల్సిన 92,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి.